మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ వాక్యము మనకేమని తెలియచేస్తుంది? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? తప్పిస్తానంటున్నాడు. ఏ అపాయం వచ్చినా తప్పిస్తానంటున్నాడు. కరుణా వాత్సల్యములు గల దేవుడు కనుక, శాంతమూర్తి కనుక, అత్యంత కృప గలవాడు కనుక ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక మానుతాను అంటున్నాడు. ఒకవేళ మనం ఏమైనా అపరాధములు చేసి ఉన్నా, ఒకవేళ మనం ఏమైనా దోషములు చేసి ఉన్నా, దానికి దేవుడు మనల్ని శిక్షించాలని తలిస్తే అప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? అత్యంత కృప గలవాడు గనక, కరుణా వాత్సల్యములు గలవాడు గనక తను చేయ తలపెట్టిన కీడును చేయక మానున్నట్లు మనం ఏం చేయాలట? మన వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అంటున్నాడు. వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అంటున్నాడు. ఎందుకంటే ఇది వరకు ఇజ్రాయేలీలు, యూదులు వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళకి ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని క్షమాపణ అడగాలంటే, దేవుని యొక్క పశ్చాత్తాపడాలంటే వస్త్రములను చించుకొని బూడిద పూసుకొని బూడిదలో కూర్చుని దేవుణ్ణి విజ్ఞాపన చేయటం వాళ్ళకి అలవాటు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకోండి అంటున్నాడు. అప్పుడు మీ ఎడల చేయదలిచిన కీడును చేయక మానును అంటున్నాడు. కాబట్టి మనము ఏమైనా దోషం చేసి ఆయనకు కోపం తెప్పించి ఉన్నామేమో, గత కాలంలో ఏమైనా మనం ఆయనకు ఆయాస్కరంగా జీవించి ఉన్నామేమో, అదంతటిని జ్ఞాపకం చేసుకొని ఆయన దృష్టిలో మనము మేలు పొందాలని, కీడు నుండి తప్పించబడాలని మనం యోచన చేసినట్లయితే ఏమని చెప్తున్నాడు? మన హృదయాలను చించుకోమంటున్నాడు. మన హృదయాలను చించుకోవడం అంటే మన హృదయాలను ఆయన వైపు త్రిప్పి, మన హృదయాలను తెరిచి ఆయనకు స్తుతి చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాలను ఆయన వైపు త్రిప్పి, మన హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన వేడుకోవాలంటున్నాడు. అప్పుడు ఒకవేళ ఏదైనా కీడు ఉద్దేశించినప్పుడు ఆ కీడు చేయక మానును అంటున్నాడు. ఇదే ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం తీసుకున్నట్లయితే యోనా అంటున్నాడు, నీవు కటాక్షమును జాలిను బహుశాంతమూర్తియును అత్యంత కృప గలవాడు అని ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను ఎరుగుదును అంటున్నాడు. నీవు అత్యంత కృపా కటాక్షములు గలవాడు అని అంటున్నాడు. అత్యంత కృపాయు గలవా దేవుడవని అంటున్నాడు. బహుశాంతము వహించే దేవుడవని అంటున్నాడు. కటాక్షము కలిగి జాలి చూపించే దేవుడవు అంటున్నాడు. ఎందుకంటే ఈయన నినివే పట్టణానికి వెళ్ళి దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, మీరు సిద్ధపడండి, మీరు పశ్చాత్తాపడండి అని ప్రకటించాడు. దేవుడు ఈయన్ని పంపించాడు. పారిపోయినా కానీ మరలా తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఈయన్ని బోధించమని తెలియచేసినప్పుడు, ఆ నినివే ప్రజలకు యోనా బోధించినప్పుడు వారి హృదయాలను చించుకున్నారు. దేవుడు పంపించే కీడును వారు ఎదుర్కోవడానికి వారి హృదయాలను చించుకొని వారు పశ్చాత్తాపడి 3 దినాల నుండి ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఆ కీడు నుండి వారు తప్పింపబడ్డారు. దేవుడు వారిని క్షమిస్తానన్నాడు. వారి ప్రార్థనలు విన్నాను అని తెలియచేశాడు. అప్పుడు యోనా అంటాడు, బోధ చేశాడు, వారు మారాలని బోధ చేశాడు, అంతవరకు బానే ఉంది. దేవుడు కరుణించేసరికి మళ్ళీ ఈయన మనసే వేదన పడుతుంది. ఈయన మనసు వేదన పడినా అది నెరవేరదు, కానీ దేవుని యొక్క కృపయే నెరవేరుతుంది. అక్కడ అత్యంత కృప గలవాడవును, శాంతమూర్తియును, తర్వాత నువ్వు చేయదలిచిన కీడును చేయక మాను దేవుడవని నేను ఎరుగుదును అంటున్నాడు. అందుకే నేను పారిపోదలిచాను అని కూడా అంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఎట్లాంటి వాడట? అత్యంత కృప గలవాడు, కటాక్షము చూపువాడు, జాలిపడు దేవుడు, పశ్చాత్తాపడి చేయదలిచిన కీడు చేయకుండా మానే దేవుడు అని ఇక్కడ యోహానా తెలియజేస్తున్నాడు. చూసారు ఎంత ప్రేమమూర్తి మన దేవుడు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకున్న ఎడల ఆయన కటాక్షం చూపుతాడు, అత్యంత కృప చూపుతాడు, అత్యంత జాలితో మనల్ని ఆదరిస్తాడు, మనకి చేయదలిచిన కీడును చేయకుండా మానుతాడు. కాబట్టి మనము ఈ సంవత్సరంలో ఏమైనా
గత కాలంలో ఏమైనా ఆయన ఎదుట అపరాధం చేసి ఉంటే ఈ నినివే ప్రజల వల్లే మనల్ని మనం ఒప్పుకుందాం, మనల్ని మనం దేవుని యొద్ద సమర్పించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఏ కీడు మన మీదకి రాకుండా దేవుడు మనల్ని అత్యంత కృపతోటి, అత్యంత కటాక్షంతోటి మనల్ని ఆ కీడు నుండి తప్పించే దేవుడు కనుక మనము ఆ ప్రజల వల్లే మన హృదయాలను చించుకుని ఆయన వైపు తిరుగుదాము. ఈ సంవత్సరం అంతయు ఆయన కృపలో మనము క్షేమముగా వర్ధిల్లుదాము. వినుచిన బిడ్డలను అట్టి ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రార్థన. మా దేవా, మీ పాదములకు వందనాలు ప్రభువా. రక్షకుడైన దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు ప్రభువా. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు నాయన. మా ఎడల మీకు ఎంత కటాక్షం ఉన్నదో, ఏమైనా అపరాధం చేసినప్పుడు, మీరు కీడు చేయ తలపెట్టినప్పుడు, దాన్ని నిమిత్తమై మేము వేడుకున్నప్పుడు పశ్చాత్తాపడి మమ్మల్ని తప్పించుతానని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. వినుచిన బిడ్డలందరినీ మీరు దీవించండి నైనా, వారిని ఆశీర్వదించండి. ఏదైనా అపరాధము భావము వారిలో ఉన్నట్లయితే, ఏదైనా మీ ఎదుటనైనా అపరాధం చేశామని వారు తెలిసినట్లయితే దాన్ని మీరు పాదముల యొద్ద ఒప్పుకున్నప్పుడు మీరు వారిని క్షమించండి. కుటుంబాలను సురక్షితంగా కాపాడండి. కుటుంబాల్లోనైనా ప్రతి అవసరతను మీ కృపలో తీర్చండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.